డిసెంబర్ 25న విడుదల కావాల్సిన వానర సినిమా సెన్సార్ సమస్యలతో వనవీరగా పేరు మార్చుకుని జనవరి 1న జనం ముందుకొచ్చింది. సినిమా టైటిల్ మాత్రమే కాదు, ధర్మం, కులం, రాజకీయం చుట్టూ కథ నడవటంతో పలుచోట్ల డైలాగ్స్కు మ్యూట్ పడింది. విడుదలకు ముందు డిఫరెంట్ పబ్లిసిటీతో ఆకట్టుకున్న వనవీర మూవీని డైరెక్టర్ కమ్ హీరో అవినాష్ తిరువీధుల ఎలా తెరకెక్కించారో తెలుసుకుందాం. గోదావరి ప్రాంతంలోని వానాపురం అనే గ్రామంలో నివసించే రఘుకు తన బైక్ అంటే ప్రాణం. అదే ఊరిలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న దేవాకు భయంకరమైన కులపిచ్చి. అతన్ని నిలబెడితే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తాడని భావించిన అధికార పార్టీ అతనికే సీటు ఇస్తుంది. పార్టీ ప్రచారంలో భాగంగా దేవా బైక్ ర్యాలీ నిర్వహించినప్పుడు అతని మనుషులు రఘు బైక్ను తీసుకెళ్తారు. ఎన్ని రోజులైనా తిరిగి ఇవ్వరు. దాంతో తన బైక్ కోసం దేవా పార్టీ కార్యాలయానికి వెళ్లిన రఘును అతని కులం కారణంగా అక్కడి వాళ్లు అవమానిస్తారు. ఆ సమయంలో తనకు జరిగిన అవమానాన్ని దిగమింగుకున్న రఘు ఆ తర్వాత టైం చూసి దేవాకు ఎలా బుద్ధి చెప్పాడు, దేవా కుడిభుజంగా ఉండే బసవను అతనికి ప్రత్యర్థిగా ఎలా బరిలోకి దింపాడు, అసలు దేవాకు రఘు కుటుంబానికి మధ్య ఉన్న వైరానికి కారణం ఏమిటి అనేది వనవీర కథ. నిజానికి ఈ స్టోరీలోనూ దీని మేకింగ్లోనూ ఎలాంటి కొత్తదనం లేదు. గ్రామాల్లో ఉండే కుల వివక్ష నేపథ్యంలో ఎన్నో సినిమాలు ఇప్పటికే వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. అలానే అగ్ర నిమ్న వర్గాల మధ్య సాగే రాజకీయ పోరాటాలు, అందులో పావులుగా మారి హత్యకు గురయ్యే వ్యక్తుల కథలను ఎన్నోసార్లు తెరమీద చూశాం. బహుశా అందుకే కావచ్చు దర్శకుడు అవినాష్ తిరువీధుల ఈ కథకు కాస్తంత పురాణ గాథను, హనుమంతుడి సహకారాన్ని తీసుకుని బడుగు బలహీనుల పక్షాన వారు నమ్మిన దేవుడు ఉంటాడని చూపించాడు. హీరో హనుమంతుని అంశ అనే భావన కలిగించేలా కథను రాసుకున్నా ఆయా సన్నివేశాల రూపకల్పన దానికి బలం చేకూర్చేలా లేదు. అయితే ప్రథమార్థంలోని హీరో చర్యలకు ద్వితీయార్థంలో జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం దర్శకుడు చేశాడు. అలానే క్లైమాక్స్లో ధర్మం గురించి 4-5 మంచి మాటలు చెప్పించారు. నటీనటుల విషయానికి వస్తే అవినాష్ తిరువీధుల నటుడిగా పర్వాలేదనిపిస్తాడు. కొన్ని చోట్ల డల్గా కనిపించినా చాలా సన్నివేశాలలో హుషారుగా ఉండటానికి ప్రయత్నించాడు. అతని తండ్రి పాత్రలో శివాజీరాజా మెప్పించాడు. హీరోయిన్ సిమ్రాన్ చౌదరి బాగానే చేసింది. ఆమె తల్లిదండ్రులుగా నటించిన ఆమని, దేవి ప్రసాద్లను సరిగా ఉపయోగించుకోలేదు. వారి పాత్రలను బలంగా రాసుకోలేదు. నందు విలన్గా మంచి మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేశాడు, కానీ అతని స్థాయి ఈ పాత్రకు సరిపోలేదు. బసవగా టార్జన్, ఇక అతిథి పాత్రలు కాని అతిథి పాత్రల్లో కోన వెంకట్, ఖడ్గం పృథ్వీ, జ్యోతిరెడ్డి, భద్రం, అప్పాజీ తదితరులు కనిపించారు. క్లైమాక్స్ ముందు సత్య స్పెషల్ ఎంట్రీతో థియేటర్లలో జోష్ నెలకొంది. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం పర్వాలేదు. నిర్మాతలు అవినాష్, ఆలపాటి రాజా, అంకిత్ రెడ్డి బాగానే ఖర్చు పెట్టారు. ఈ మధ్యకాలంలో ఏదో రకంగా దేవుణ్ణి, ధర్మాన్ని కమర్షియల్ ఎలిమెంట్గా సినిమాల్లో వాడుకోవడం ఎక్కువైంది. స్టోరీ డిమాండ్ చేయకుండా బలవంతంగా అలాంటి అంశాలను చొప్పిస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు. మొన్న మోగ్లీ విషయంలోనూ అదే జరిగింది. ఇప్పుడు అదే రిపీట్ అయింది. ఏదేమైనా దేవుడు, కులం వంటివి సినిమాలను గట్టెక్కించలేవని మరోసారి రుజువైంది.